13 ఏళ్లుగా కోమాలో ఉంటున్న ఓ వ్యక్తికి మరణించే హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలా మరణించే హక్కును కల్పిస్తూ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు ఎన్నిసార్లు అనుమతిచ్చాయి, ఎన్నిసార్లు తిరస్కరించాయి? కోర్టులు ఎలాంటి సందర్భాల్లో మరణించే హక్కును కల్పిస్తాయి? ఇప్పుడు చూద్దాం. హైకోర్టులు, సుప్రీంకోర్టులకు నిత్యం ఎన్నో కేసులు వస్తుంటాయి, ఎన్నో తీర్పులు వస్తుంటాయి. కానీ ఇటీవలే కారుణ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కారుణ్య అనే వ్యక్తికి మరణించే హక్కును కల్పిస్తూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 13 ఏళ్లుగా కోమాలో అంటే స్పందన లేని స్థితిలో ఉన్న అతనికి కారుణ్య మరణం పొందేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ తీర్పుతో కోర్టులో ఇలాంటి తీర్పులు కూడా ఇస్తాయా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తికి చనిపోయే హక్కును సుప్రీంకోర్టు ఇవ్వడం వెనుక చాలా బలమైన కారణాలు కనిపిస్తాయి. కారుణ్య గత 13 ఏళ్లుగా మెదడు పనితీరు ఆగిపోయి కేవలం యంత్రాల సహాయంతో జీవిస్తున్నారు. కోలుకునే అవకాశం లేదని వైద్య నిపుణులు నిర్ధారించడంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను ఈ నరకం నుంచి విముక్తిరాల్ని చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తల్లిదండ్రుల మనోవేదనను సుప్రీంకోర్టు అర్థం చేసుకొని కీలక తీర్పును ప్రకటించింది. ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవించే హక్కుతోనే గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా భాగమేనని సుప్రీంకోర్టు 2018 సంవత్సరంలో ఇచ్చిన చారిత్రక తీర్పు ఇక్కడ ప్రస్తావించింది. కారుణ్య విషయంలో కృత్రిమంగా అందిస్తున్న ప్రాణవాయువు లేదా ఆహారాన్ని నిలిపివేసేందుకు కోర్టు అనుమతి కల్పించింది. ఈ కేసులో తీర్పు ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు జడ్జి సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కేసుల్లో తీర్పు ఇచ్చేందుకు కోర్టుకు పలు నిబంధనలు ఉంటాయి. నిపుణులైన వైద్య బృందం రోగి కోలుకునే అవకాశం లేదని ధృవీకరించిన సందర్భంలో ఇలాంటి తీర్పులు ఇచ్చేందుకు కోర్టులకు అధికారం ఉంది. ఈ తీర్పు ఇచ్చే ముందు రోగి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సైతం నిర్ణయానికి సిద్ధంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఒకవేళ వైద్య నివేదికలు ఒక వ్యక్తి కోలుకునే అవకాశం ఉందని చెబితే మాత్రం మరణించేందుకు కోర్టులు అనుమతించవు. అంతేకాకుండా ముసలితనం వల్లనో లేదా చికిత్సకు డబ్బులు లేవనో మరణించాలని కోరుకున్నా కూడా కోర్టులు ఒప్పుకోవు. ఇలాంటి కోరికలతో వచ్చే పిటిషన్లు కోర్టులు వెంటనే తిరస్కరిస్తాయి. కోమాలో ఉన్న వ్యక్తికి మరణం కల్పించేందుకు 2 పద్ధతులున్నాయి. ఒకటి పాసివ్ యువనేషియా, రెండో పద్ధతి యాక్టివ్ యువనేషియా. పాసివ్ యువనేషియా అంటే రోగికి అందించే ఆహారం కానీ ప్రాణవాయువును కానీ నిలిపివేసి మరణించే హక్కును కల్పించడం. యాక్టివ్ యువనేషియా అంటే ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాన్ని తీయడం. ఒక వ్యక్తి చంపే హక్కు ఎవరికి లేదు కాబట్టి కోర్టు సైతం సహజంగా వెళ్తున్న ప్రాణవాయువు ద్వారా మరణాన్ని అందించేందుకు పాసివ్ యువనేషియాను అనుమతిస్తుంది. భారత న్యాయ వ్యవస్థ వీటిపైన దశాబ్దాలుగా చర్చలు జరిపి కీలకమైన తీర్పును ఇచ్చాయి. హైకోర్టుకు ఇలాంటి కేసులు చాలా వస్తుంటాయి. ప్రతి ఏటా చాలా సందర్భాల్లో మరణించే హక్కును కల్పించమంటూ పిటిషన్లు దాఖలవుతుంటాయి. జీవితం మీద విరక్తి పొందిన వారు సైతం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఉంటారు. కానీ న్యాయస్థానాలు వీటికి అనుమతించదు. కేవలం వైద్య బృందం సూచించిన వారికి మాత్రమే కోర్టు ఈ అవకాశం కల్పిస్తోంది.